ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. డిఎస్సి, ఎస్జిటి, మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ అండి. ఇది ఎస్జిటి వాళ్ళకి కాదు, ఎస్ఏ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ కంప్లీట్గా మనం ప్రాక్టీస్ బిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ ప్రాక్టీస్ బిట్స్ కంటే ముందు మేము ఆల్రెడీ 3 ప్రీవియస్ పేపర్స్ అంటే 2008, 2012, 2015 ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అవన్నీ కూడా లింక్లు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. వాటితో పాటు మ్యాథమెటిక్స్ సిలబస్ని కంప్లీట్గా మనకి ఎస్జిట్లో సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారం 25 క్లాసులలో కంప్లీట్ చేస్తామండి. 25 క్లాసులలో అన్ని రకాల అన్ని టాపిక్స్ పైన కవర్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. వాటి లింకులన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి కావాలంటే చూడండి. సో ఈ రోజు మనం ఏ స్టార్ట్ చేస్తున్నామంటే ప్రాక్టీస్ బిట్స్. అంటే ఇప్పుడు మనకి ఎస్జిటిలో అడిగి ప్రాక్టీస్ బిట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి షార్ట్ కట్ మెథడ్స్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. సో మీరు మొత్తం కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. సో దాని ద్వారా మీకు ఏంటంటే షార్ట్ కట్ మెథడ్స్ గుర్తొస్తాయి, యాజ్ వెల్ as కొన్ని ప్రాక్టీస్ బిట్స్ దొరుకుతాయి. ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోర్ ఎవర్ ప్రీవియస్ పేపర్స్ నుంచి, అంటే నాట్ ఓన్లీ డిఎస్సి, డిఫరెంట్ ప్రీవియస్ పేపర్స్ నుంచి కండక్ట్ చేసి అంటే రీసెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ పైన తీయడం జరుగుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు కావాలనుకుంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయండి. ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దామండి. సో క్వశ్చన్ నెంబర్ 1 ఎట్లా ఉందంటే 1 - 1/2 1 - 1/3 1 - 1/4 ఇంటూ ... 1 - 1/n = వాట్. సో ఇటువంటి సిరీసెస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కామన్గా అయితే మనం సబ్స్టిట్యూట్ చేయాలి, కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం అవసరం లేదు. డైరెక్ట్గా 1 - 1/2 అంటే 1/2 ఇంటూ 1 - 3/1/3 అంటే ఎల్సిఎం చేస్తే కింద 3 ఉంటుంది, 3 - 1 2/3 ఇంటూ నెక్స్ట్ 4 - 1 3/4. సో నెక్స్ట్ ఏమంటుంది 1 - 1/5 ఉంటుంది కాబట్టి ఒక టర్మ్ రాద్దాం. సో 4/5 అట్లా మనకి లాస్ట్ది n - 1/n అని వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే 2 గెట్ క్యాన్సల్, 3 గెట్ క్యాన్సల్, 4 గెట్ క్యాన్సల్, అండ్ 5 సంథింగ్ ఇక్కడ 5 ఉంటుంది గెట్ క్యాన్సల్. అట్లా అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ కింద ఉన్న టర్మ్ ఇక్కడ n - 1 కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే ప్రీవియస్ టర్మ్ ఏముంటుందంటే n - 2/n - 1 ఉంటుంది. సో n - 1 కూడా క్యాన్సిల్ అయితే మనకి కింద n మిగులుతుంది, పైన 1 మిగులుతుంది. సో ఓవరాల్గా మనకి 1/n రావడం జరుగుతుంది. 1/n అంటే ఆప్షన్ నెంబర్ 4. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటాయండి, కానీ ఫస్ట్ థాట్ రావడం ఇంపార్టెంట్. ఆ థాట్ కోసం మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఎటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆలోచనస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో 3:5 ఉన్నాయి మరియు వాటి HCF 5. అప్పుడు ఆ సంఖ్యల LCM ఎంత? సో ఈ క్వశ్చన్ని 2 రకాలుగా చేయొచ్చండి. సో బేసిక్స్ నుంచి చేయొచ్చు, షార్ట్ కట్ వేలో చేయొచ్చు. సో ఫస్ట్ షార్ట్ కట్ వే చెప్తాను, తర్వాత బేసిక్ చెప్తాను. సో రెండు సంఖ్యలు 3:5 అంటే ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 5x. ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 5x. సో వాటి HCF ఇచ్చాడు. వాటి HCF ఎంత ఇస్తున్నాడు? 15 ఇస్తున్నాడు. సో HCF ఎప్పుడైనా సరే నెంబర్స్ మల్టిప్లై చేస్తారు కాబట్టి 3 × 5 15x అండ్ 3 × 5 25x. సో మనకి 15 and 25 ఉంది. ఇవి కావాల్సిన నెంబర్స్ అనుకుంటే వాటి ఎల్సిఎం కావాలి. సో 15, 25 ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 5 ఎక్కం 5 3 5 5 3 5 15 15 × 5 15 5 75. సో ఆన్సర్ 75 అండి. 75 పెట్టచ్చు. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే రెండు నెంబర్లు 3:5లో ఉంటాయి. ఫస్ట్ నెంబర్ ఏమనుకుందాం 15, సెకండ్ నెంబర్ అంటే ఇక్కడ సింపుల్గా 3 × 5 15, ఎట్ ద సేమ్ టైం 5 × 5 25. వీటికి ఎల్సిఎం చేస్తే మనకి 75 ఆన్సర్ వస్తుంది. అంటే ఒక 10 సెకండ్లు చేయడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. సో ఇటువంటి థాట్ రానప్పుడు బేసిక్స్ నుంచి చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఏంటి 3x, సెకండ్ నెంబర్ 5x. సో మనకి రెండు నంబర్లు a, b అయితే వాటి ఎల్సిఎం ఇంటూ HCF ఎట్లా ఉంటుంది అంటే a, b = LCM ఇంటూ HCF అని ఉంటుంది. సో ఏ నెంబర్ అంటే 3x, సెకండ్ నెంబర్ 5x, విచ్ ఈజ్ ఈక్వల్ టు LCM మనం ఫైండ్ అవుట్ చేయాలి. HCF 5 ఇచ్చాడు. సో 5 గెట్ క్యాన్సల్, 3 × 9x² అని చెప్పేసి వస్తుంది. అంటే మనకి ఇచ్చే టర్మ్ అనేది 9x² ఉంటుంది. చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ కంటే ఈ షార్ట్ కట్ మెథడ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ షార్ట్ కట్ మెథడ్ని ఫాలో కండి. సో ఆన్సర్ ఈజ్ 75. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య నుండి 11 తీసివేసిన తర్వాత 16, 18, 21, 24 మరియు 28 చే భాగించబడే సంఖ్యలలో అతి చిన్న సంఖ్య. సో ఒక నంబర్ నుండి 11 తీసేయాలా? సో మిగిలిన నంబర్స్ తోటి భాగించినప్పుడు అతి చిన్న సంఖ్య ఏందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఈ నంబర్స్ తీసుకోవాలి. 16, 18, 21, 24, 28. వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి. సో వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫస్ట్ 2 తోటి చేస్తున్నాను. 2 ఎక్కం 2 8 2 9 21 అట్లే ఉంటుంది. 24 అంటే 12, 28 అంటే 14. సో మళ్ళీ 2 తోటి పోయే ఛాన్స్ ఉంది కాబట్టి 2 తోటి చేస్తే 2 4 ఇది 9 అలాగే ఉంటుంది. 21 అలాగే ఉంటుంది. 2 6 2 7. సో మళ్ళీ 2 తోటి చేసినప్పుడు 2 2 9 అలాగే ఉంటుంది. 21 అలాగే ఉంటుంది. 2 3 2 7.
సో 2 ఇక్కడ అయిపోయింది. సో 2 అలాగే ఉందాం. సో 3తో చేస్తే ఈ 2 అలాగే ఉంటుంది. 3 9 ఉంది కాబట్టి ఓకే, మనం ఇక్కడ చిన్న కొంచెం ఆలోచించగలిగితే సరే చేద్దామండి, మొత్తం చేసేద్దాం. ఇది 2 అలాగే ఉంటుంది. 3 ఇది 7, ఇది 3 అంటే 3 ఎక్కం 1, సో ఇక్కడ 7. సో 7 7 2 సేమ్ ఉన్నాయి కాబట్టి వీటికి ఎల్సిఎం 7 వస్తుంది. ఇది 3 ఉంది కాబట్టి ఒక 3 ఒక 2, ఇవి 2 2 4 4 2 8 8 3 24. 24 ఇంటూ 7 3 21 21 2 7 3 21 21 ఇంటూ 2 21 2 42 48 4 16 4 2 8 ప్లస్ 9 8 10 1008 వచ్చిందండి. సో 1008 వాటికి ఎల్సిఎం. సో మనం ఎల్సిఎం కనుక్కోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇది బేసిక్ మెథడ్ చెప్తున్నాను మీకు, ఇది బేసిక్ మెథడ్ చెప్తున్నాను. కొంచెం షార్ట్ కట్ చెప్పగలిగితే మనకి 16 ఉంది, 24 ఉంది, 28 ఉంది. సో సిమిలర్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం షార్ట్ కట్ వేలో కూడా థింక్ చేయొచ్చు, కానీ అక్కడ మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్ మెథడ్ ఇది బెస్ట్ అండి ఇటువంటి వాటికి. సో ఇక్కడ మనకి ఎల్సిఎం 1008 వచ్చింది. ఇప్పుడు ఈ 1008 తోటి యాక్చువల్గా నంబర్ అనేది 11 తీసివేసినా అని చెప్పాడు. ఎప్పుడైతే తీసివేసినా ఇచ్చిండో మనం 11 దీనికి యాడ్ చేయాలి. 11 యాడ్ చేస్తే 1019 వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇక్కడ తీసివేసిన అంటే మనం దీనికి కలుపుతాం, ఒకవేళ ఇక్కడ కలిపిన అంటే ఇక్కడ మనం తీసేస్తాం. ఇది ఒకటి క్లూ అండి. సో ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మిగతా నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత తీసివేసిన అంటే కలపాలి, కలిపిన అంటే తీసేయాలి. సో ఇక్కడ తీసివేసిన ఇచ్చింది కాబట్టి 1008కి 11 కలిపితే 1019 ఆన్సర్ వస్తుంది. 1019 ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బీలు ఏ కామ బీల యొక్క వయసుల నిష్పత్తి 3:5. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45 అయితే ప్రస్తుతం వారి వయసుల సంవత్సరాలు ఎంత? సో ఏ కామ బీల వయసుల నిష్పత్తి 3:5 ఇచ్చిందంటే ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 5x. సో నిష్పత్తి నుంచి బయటకు వస్తే 3x 5x. 10 సంవత్సరాల తర్వాత అంటే +10 +10. కొత్త నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి ఎంత? అది 31/45. ఇది ఈక్వేషన్. సో ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ 3లో సబ్స్టిట్యూట్ అయితే ఫస్ట్ 1 వస్తుంది, 5లో సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ 1 వస్తుంది. సో మనకు కావాల్సిన ఏజ్ చేస్తే 3x 5x. సో 10 సంవత్సరాల తర్వాత అంటే 3x + 10 5x + 10 వాటి నిష్పత్తి కాబట్టి డివిజన్ 31/45. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 45 3 × 45 135 × x 45 × 10 450 which is equal to 5 × 31 5 × 31 155x 31 × 10 310. సో 135 ఇటు వెళ్తే మైనస్ వస్తుంది, ఇది ఇటు వస్తే మైనస్ వస్తుంది. సో 155 - 135 అంటే 20x. ఇది ఇక్కడ తీసుకొస్తే మైనస్ వస్తే మనకి 40 140. సో 0 0 క్యాన్సిల్, 2 1s 2 7s. సో x ఈక్వల్ మనకి 7 వచ్చింది. సో ఎప్పుడైతే x వాల్యూ 7 వచ్చిందో ఇక్కడ రాసినప్పుడు 3 × x 3 × 7 21 5 × 7 35. సో వాళ్ళ ఏజెస్ ఎంత ప్రజెంట్ 21:35లో ఉంది. ఆప్షన్ నెంబర్ ఇది. సో ఇట్లా చేయొచ్చు. అండ్ షార్ట్ కట్స్ ఉంటాయి కానీ అజంప్షన్స్ ఇంపార్టెంట్. అజంప్షన్స్ అంటే కొన్ని సందర్భాలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెథడ్ పర్లేదండి, 20 సెకండ్స్ చేయడానికి సరిపోతుంది. 20-30 సెకండ్స్ మోర్ దెన్ ఎనఫ్ ఇటువంటి మెథడ్ చేయడానికి. సో ఇంకా షార్ట్ కట్స్ అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2:5 మరియు 4:7 నిష్పత్తిలో వెండి మరియు రాగిలకు కలిపి ఏ మరియు బీలో అనే 2 లోహ మిశ్రమాలను తయారు చేసిన ఈ లోహ మిశ్రమాలు ఏ బీలు సమభాగాలలో తీసుకొని 3వ లోహ మిశ్రమం సిని తయారు చేస్తారు. అయితే సిలో ఉండే వెండి మరియు రాగి నిష్పత్తి ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే 2 నిష్పత్తులు ఇచ్చారు. సో ఇది ఏ, ఇది బి. సో ఏలో వెండి మరియు రాగి నిష్పత్తి 2:5లో ఉన్నాయి, బిలో 4:7లో ఉన్నాయి. ఈ రెండింటిని సమభాగాలలో కలిపితే సి అనే మిశ్రమం ఏర్పడింది. సో ఈ సి అనే మిశ్రమంలో వెండి మరియు రాగిల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దానికోసం ఫస్ట్ మనం వెండి రాగిని సపరేట్గా కనుక్కోవాలి. సో వెండి తీసుకుందాం. వెండి ఇక్కడ ఎంత ఉంటుందంటే మొత్తం ఇది 2:5 కదా ఏలో. సో 2:5 అంటే 2/2 + 5 7 వెండి ఉంటుంది. సో రాగి ఎంత ఉంటుంది 5/2 + 5 7. సో వెండి గురించి అయినప్పుడు ఫస్ట్ ఇది వెండి, ఇది రాగి కాబట్టి 2/2 + 5 ఇక్కడ 5/2 + 5. సో మళ్ళీ సెకండ్ మిశ్రమం ఇది ఏ అండి. ఇప్పుడు బి గురించి మాట్లాడితే సేమ్ వెండి తీసుకుంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు 4:7 అంటే 4/4 + 7 4/4 + 7 11. నెక్స్ట్ ఇది రాగి ఎంత ఉంటుంది 7/4 + 7 11. సో వీటిని సమభాగాల్లో కలపడం అంటే రెండింటిని యాడ్ చేస్తున్నాం అండి, రెండింటిని యాడ్ చేస్తున్నాం. సో సమభాగాలు కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం. సో 2/7 + 4/11 = 5/7 +
7/11. ఇది సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, అది కావాల్సిన ఆన్సర్. సో ఇక్కడ 7, 11 అంటే ఎల్సిఎం ఎంత 77. 11 11 రెంట్ల 22 ప్లస్ 7 4 28 ఇస్టు కింద మళ్ళీ 11 7 77, 11 5 55 ప్లస్ 7 49. సో 77 77 గెట్ క్యాన్సల్. 22 ప్లస్ 28 అంటే 50 ఇస్టు ఒకటి పంపిస్తే 50, 50 ప్లస్ 54 104. రెండు ఎక్కంలో పోతుంది కాబట్టి 25 52. సో మనకు కావాల్సిన నిష్పత్తి 25:52. 25:52 ఆప్షన్ నెంబర్ 2. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అండి. ఇక్కడ ఏంటంటే రెండు మిశ్రమాలకు నిష్పత్తి ఇస్తాడు. ఆ రెండు మిశ్రమాలను సమభాగాలను కలపడం ద్వారా మూడో మిశ్రమం ఏర్పడుతుంది. సో మూడో మిశ్రమంలో వాటి రేషియో అడుగుతుంది కాబట్టి మూడో మిశ్రమాన్ని కన్సిడర్ చేసినప్పుడు మనకి ఫస్ట్ వెండి ఇండివిజువల్గా ఎంత ఉందో కనుక్కోవాలి, రాగి ఇండివిజువల్గా ఎంత ఉందో కనుక్కోవాలి. రెండింటిలో వాటి రెండింటిని సమభాగాల్లో చెప్పండి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తాం. లేదు 1 2 రెట్లు పాలలో అంటే అక్కడ ఇంటూ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అవసరం లేదు, డైరెక్ట్గా సమభాగాల్లో తీసుకున్నప్పుడు రెండింటిని యాడ్ చేస్తాం. ఆ కావాల్సిన నిష్పత్తి మనకి ఇట్లా 2/7 ప్లస్ 4/11 ప్లస్ నిష్పత్తి 5/7 ప్లస్ 7/11 తీసుకోవడం ద్వారా కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు పంచదార ధరను 10% తగ్గించాడు. ఒక షాప్ ఓనర్ పంచదార ధరని 10% తగ్గించాడు. ఒక వ్యక్తి 900 కిలోలలో 900 రూపాయలలో 2 కేజీలను పంచదారను ఎక్కువగా కొనగలిగాడు. అయితే 1 కేజీ పంచదారకు అసలు ధరకు మరియు తగ్గించే ధరకు మధ్య వ్యత్యాసం ఏంది? ఒక షాప్ ఓనర్ ఏం చేసిందంటే పంచదార ధరని 10% తగ్గించిండు. ఇట్లా తగ్గించినప్పుడు ఒక కామన్ వ్యక్తి ఏం చేసిందంటే 900 రూపాయల పంచదార కొంటే అందులో 2 కేజీల ధరకి అధికంగా వచ్చాయి. అయితే పంచదార ధర 1 కేజీకి తగ్గించక ముందుకు తగ్గించిన తర్వాత డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం 10% తగ్గించండి కాబట్టి 90% ఈక్వల్ టు 900 తీసుకుంటే 90% ఈక్వల్ 900 అంటే 10% ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 90%లో 900లో 10%, 900లో 10% ఎంత వస్తుంది మనకి 90 వస్తుంది. 900లో 10% ఈక్వల్ టు 90 వస్తుంది. ఈ 90లో 2 కేజీస్ లాభం కనుక అంటే 1 కేజీకి ఎంత 90/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 45. అంటే 1 కేజీ ఎంత ఉంది ఇప్పుడు చక్కెర 45 రూపీస్ ఉన్నది. ఇది తగ్గించిన తర్వాత అంటే 90% ఈక్వల్ టు 45, 100% ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 50 వస్తుంది. 90% ఈక్వల్ 45 అయితే 100% ఈక్వల్ 50 వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది 5 రూపాయలు ఉంది. సో సింపుల్గా చేయొచ్చు అంటే క్వశ్చన్ని. సో ఫస్ట్ ఎంత అంటే ఇచ్చిన 900లో ఇచ్చిన 900ల 10% ఫైండ్ అవుట్ చేసిన ఎంత వచ్చింది మనకి 90 వచ్చింది. ఈ 90 అనేది 2 కేజీలకు సంబంధించింది. 1 కేజీ కావాలంటే బై 2 చేస్తే 45 రూపాయలు వచ్చింది. ఈ 45 రూపాయలు ఏంది 10% తగ్గించడం అంటే 90% అనమాట. ఈ వాల్యూ ఎంత 90%. సో 100% వాల్యూ ఎంత ఉంటుంది 50. 90% ఈక్వల్ టు 45 అయితే 100% ఈక్వల్ టు 50 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి 5 రూపాయలు వస్తుంది. సో ఆన్సర్ ఎంత 5 రూపాయలు ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎలక్షన్లో నమోదైన ఓట్లలో ఓటర్లు 80% మంది ఓట్లు వేస్తారు. సో మొత్తం నమోదయ్యే 100% అనుకుంటే అందులో 80% మంది ఓట్లు వేసారు. ఓకే. ఈ వేసిన ఓట్లలో 5% చెల్లవు. ఓకే. గెలిచిన అభ్యర్థికి 32,490 ఓట్లు వచ్చినాయి. అయితే ఇది ఏంటంటే ఇది సరి అయిన ఓట్లలో 60%. మొత్తం ఓట్లకు ఓటర్ల సంఖ్య ఎంత? సో మొత్తం ఓటర్ల సంఖ్యను ఫస్ట్ మనం 100 అనుకుందాం. ఈ 100ల 80% మంది ఓట్లు వేసారు. 80% మంది ఓట్లు వేసారు. ఈ 80% ఓట్లల్లో 5% చెల్లవు. 5% అంటే ఎంత 80%ల 4 చెల్లవు. చెల్లినవి ఎంత 76. అంటే ఇప్పుడు మనకు 76% కన్సిడర్ చేస్తాం. ఈ 76% ఓట్లు చెల్లినాయి అంటే కౌంట్ చేస్తే చెల్లిన ఓట్లు 76%. ఈ 76%లో గెలిచిన వానికి 60% వచ్చినాయి. సో గెలిచిన వానికి 60% అంటే 76లో 60% ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 76 × 60 అంటే 6 తీసుకుందాం. 6 6ల 36, 6 ఏళ్ళ 42 ప్లస్ 3 45. అంటే మనకి ఎంత వస్తుందంటే 45.6% వస్తుంది. సో గెలిచిన అభ్యర్థికి పడిన ఓట్లన్నీ 100తో కంపేర్ చేస్తే 45.6% ఓట్లు పడ్డాయి. 45.6% ఓట్లు పడ్డాయి. ఈ ఓట్లని వాడు ఎన్ని ఇచ్చాడంటే 32,490 అని ఇచ్చాడు. సో ఇది గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య అడుగుతున్నాడు. మొత్తం ఓటర్ల సంఖ్య టాప్లో ఉంది అంటే 100 ఈక్వల్ టు 1. సో ఇది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ మనకి 71,250 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు అది క్యాన్సిల్ అవుతే మనకి 71,250 రావడం జరుగుతుంది. 71,250
250 రావడం జరుగుతుంది. సో వెరీ సింపుల్గా అంటే ఎట్లా ఆలోచించాలంటే క్వశ్చన్ని స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. సో మొత్తం ఓటర్లు 100%, 80% ఓట్లు పోలేని, ఓకే 100 80%, 5% ఖరాబ్ అయినాయి. 5% అంటే 5 కాదండి, 80లో 5%, 80లో 5% 4 అవి చెల్లిన ఓట్లు ఎంత ఇప్పుడు 76%. ఈ 76%లో 60%, నాట్ అంటే డైరెక్ట్ 60% కాదు అక్కడ, ఈ 76%లో 60% తీసుకుంటే మనకి 45.6 వస్తుంది. ఈ 45.6%ని ఇచ్చిన ఓట్లకు సమానం చేస్తే కావాల్సిన ఓట్లు మొత్తం ఓట్లు 100% కాబట్టి ఎక్స్ అనుకుంటే ఆ వాల్యూ వచ్చేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఏ ఒక వ్యాపారంను 3 లక్షల రూపాయలతో ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత రెండవ వ్యక్తి బి 4 లక్షల రూపాయల పెట్టుబడితో చేరాడు. సంవత్సరం తర్వాత వచ్చిన లాభాన్ని ఏ బిలు సమానంగా పంచుకుంటే బి ఎన్ని నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. సో ఇది పార్ట్నర్షిప్స్ భాగస్వామ్యాలకు సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఏ అనే వ్యక్తి ఫస్ట్ 3 లక్షలతో జాయిన్ అయ్యాడు, అంటే బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఈ బిజినెస్గా బి అనే వ్యక్తి 4 లక్షలు పెట్టిండు, అంటే ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిండు. యాక్చువల్గా ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎక్కువ లాభం రావాలి, కానీ ఈయన లేట్గా జాయిన్ అయ్యింది కాబట్టి సరి సమానంగా పంచుకున్నారు. ఇట్లా సరి సమానంగా పంచుకున్నారంటే ఈయన ఎన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యిందని చెప్పి అడుగుతుంది. సో ఫస్ట్ పర్సన్ సంవత్సరం మొత్తం పనిచేసిండు. సో ఇక్కడ మనకి 0లతో పని లేదు కాబట్టి, ఎందుకంటే రేషియోలో 0 సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ పర్సన్ 3 లక్షల పెట్టుబడితోటి 12 నెలలు పనిచేస్తే సెకండ్ పర్సన్ ఎక్స్ నెలలు పనిచేసాడు అనుకున్న కోసం, అంటే ఎప్పుడు వచ్చి జాయిన్ అయ్యాడు కాదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది భాగస్వామ్యాలలో మనం చేసేది, పెట్టుబడి ఇంటూ పని చేసిన కాలం, పెట్టుబడి ఇంటూ కాలం తీసుకోవాలి. సో ఈయన పెట్టుబడి ఎంత 3 లక్షలు, కాలం ఎంత 12 నెలలు ఫస్ట్ వ్యక్తికి, ఎందుకంటే తను సంవత్సరం మొత్తం పనిచేసిండు. సెకండ్ పర్సన్ పనిచేసిన పెట్టుబడి ఎంత సెకండ్ పర్సన్ది 4 లక్షలు, కాలం ఎంత ఎక్స్ అనుకుందాం, అది మనకు తెలియదు. సో ఎక్స్ కాలం పనిచేసిండు అనుకుందాం, నిష్పత్తి సమానం అంటుండు. సో ఇప్పుడు మనకి నిష్పత్తి సమానం అంటే 4 ఎక్క 4 3. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ 9 వస్తుంది. సో రేషియో కదా, రేషియో అంటే 9/4, 9/x = 1/1. సింప్లీ చేస్తే x = 9. ఇవి ఫాస్ట్గా ఉండాలండి నిష్పత్తులు, ఇక్కడ నుంచి ఆన్సర్ చేయగలగాలి. ఇట్లా ఈ విధంగా చేయడం ద్వారా మనకు అది స్పీడప్ అవుతుంది, అట్లా ఉంటే టైం సేవ్ అవుతుంది. సో x = ఎంత వస్తుంది 9 నెలలు. సో అంటే x అంటే ఏంది, బి పని చేసిన కాలం. బి ఎన్ని రోజులు పనిచేసిందంట 9 నెలలు పనిచేశాడు. సో బి 9 నెలలు పనిచేసిందంటే అతను క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజులు పనిచేశాడు కాదు, ఎప్పుడు వచ్చి జాయిన్ అయ్యిండు. 9 నెలలు పనిచేస్తే 3 నెలలు లేట్గా వచ్చినట్టు, అంతే కదా. 3 నెలల తర్వాత తను జాయిన్ అయ్యాడు. సో 3 నెలల తర్వాత తను జాయిన్ అయితే 9 నెలలు పనిచేస్తే వచ్చిన లాభాన్ని సరి సమానంగా పంచుకున్నారు, ఎందుకంటే పెట్టుబడిలో డిఫరెన్స్ ఉంది కాబట్టి. బి ఎక్కువ పెట్టుబడి పెట్టింది కాబట్టి లాభం సమానంగా తీసుకోవడానికి తక్కువ రోజులు పనిచేయాలి. తక్కువ రోజులు అంటే 9 నెలలు పనిచేసిండు, ఏ 12 నెలలు పనిచేసిండు. సో డిఫరెన్స్ అనేది 3 నెలలు కాబట్టి తను 3 నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. 3 వ్యక్తులు ఏబీసీలు P రూపాయల పెట్టుబడితో, అది చెప్పట్లేదు, P రూపాయల పెట్టుబడితో ఒక కంపెనీ ప్రారంభించారు. బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి 50,000 ఎక్కువ, సి పెట్టుబడి కన్నా బి పెట్టుబడి 50,000 ఎక్కువ. అయినా బి ఏబీసీల పెట్టుబడిలో మొత్తం ఏబీసీల పెట్టుబడులు 8:7:6 నిష్పత్తిలో ఉంటే అప్పుడు P రూపాయలు అంటే మొత్తం పెట్టుబడి ఎంత అడుగుతున్నాడు. సో 3 వ్యక్తులు P పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు, అంటే 3 పెట్టుబడి మొత్తం ఎంత P రూపాయలు. సో మనం ఏమనుకుందామంటే ఏ బి సి అనుకుందాం. సో ఇక్కడ కండిషన్స్ ఎట్లా ఇచ్చారంటే బి కంటే ఏ ఎక్కువ, సి కంటే బి ఎక్కువ. అంటే ఇక్కడ మనం గమనిస్తే సి అనేది అందరికంటే తక్కువ, ఎందుకంటే బి పెట్టుబడి కంటే ఏది ఎక్కువ, అంటే బి పెట్టుబడి కంటే ఏది ఎక్కువ, సి పెట్టుబడి కంటే బీది ఎక్కువ. అంటే ఈ మూడింటిని గమనించినప్పుడు మనకు ఏ > సి వస్తుంది. ఇది కండిషన్ మనకు అవసరం లేదు, కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు సి పెట్టుబడి తక్కువ అందరికంటే, కాబట్టి మనం సిని X రూపాయలు పెట్టాడు అనుకుందాం. X రూపాయలు పెడితే బి ఎంత పెట్టినట్టు, సి కంటే 50,000 ఎక్కువ పెట్టిండు, అంటే +50,000 పెట్టిండు. మరి ఏ ఎంత పెట్టిండు, బి పెట్టిన దానికంటే 50,000 ఎక్కువ పెట్టిండు, అంటే బి ఆల్రెడీ X + 50,000. సో ఇప్పుడు ఈయన ఎంత పెట్టినట్టు, X + 1,00,000, 50,000 + 50,000 X + 1,00,000 పెట్టిండు. సో ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే X ఒకసారి 50,000 పెరిగింది, ఒకసారి 1,00,000, అంటే ఇంకో 50,000 డబల్ అయింది. ఇక్కడ మన నిష్పత్తి కూడా అదే రేషియోలో ఇచ్చాడు చూడండి, 6, 7, 8. దీన్ని నేను 6 అట్లే ఉంటే 6 + 1 రాసుకుంటా, 6 + 2 రాస్తున్నా. సో 1 వాల్యూ ఎంత అన్నమాట 50,000. ఇక 2 వాల్యూ ఎంత 1,00,000, అంటే 1 వాల్యూ ఎంత మళ్ళీ 50,000. అంటే 1 పార్ట్
ఈక్వల్ టు 50,000 అనమాట. ఈ విషయం మనకు తెలిసినప్పుడు ఈ ముగ్గురు పెట్టుబడి ఎంత 8, 7, 6. 8 + 7 + 6 ఈక్వల్ టు 8 + 7 11, 21, 15, 15 + 6 21 పార్ట్స్. ఒక్క పార్ట్ 50,000, 21 పార్ట్ ఎంత 10,50,000. సో మొత్తం పెట్టుబడి ఎంత 10,50,000. సో 10,50,000 ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సో ఇక్కడ పార్ట్నర్షిప్స్ క్వశ్చన్ చేసేటప్పుడు చాలా లాజిక్స్ ఉంటాయి, అందులో ఇది కూడా మనకు ఉపయోగపడే లాజిక్. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ముగ్గురు పెట్టుబడి ₹1000. సో పెట్టుబడి ఎంత అని అడుగుతున్నాడు, మొత్తం పెట్టుబడి. సో దానికి ఇచ్చిన క్లూ ఏంటంటే ఏ కంటే బి ఎక్కువ, బి కంటే ఏది ఎక్కువ, సి కంటే బీది ఎక్కువ అని ఇచ్చాడు. ఎంత అమౌంట్ కూడా మెన్షన్ చేశాడు. మొత్తం పెట్టుబడి నిష్పత్తి ఇచ్చాడు 7:8:7:6. ఆ డాటాను మనం కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఒక పార్ట్ ఈక్వల్ టు 50,000 వస్తుంది. సో ఒక పార్ట్ 50,000 కాబట్టి మొత్తం పెట్టుబడి 21 పార్ట్స్ ముగ్గురి కలిపితే. సో ఆన్సర్ అనేది 10,50,000. నెక్స్ట్ క్వశ్చన్, 4 వరుస సంఖ్యలు ఏబిసిడీల సగటు 55.5, అప్పుడు ఏబిసిల అర్థం. ఈ క్వశ్చన్కి షార్టెస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఏబిసిలు రాసుకోండి. ఏబిసిడి సగటు అంటే మధ్యలో ఉంటుంది. సో ఇది 2, ఈ 2 పోతే మధ్యలో ఇక్కడ ఉంటుందండి లైన్. సో ఇదంతా 50.5. వరుస సంఖ్యలు కాబట్టి ఇది 55, ఇది 56, ఇది 54, ఇది 57. మనకు అడిగింది బీసీల అర్థం. సో 55 × 56. 55 ఎంత? సో ఇక్కడ మనం చేయాల్సింది 55 × 56. దీని షార్ట్కట్ వేలో 55 స్క్వేర్ అంటే 55 × 55 అంటే 5 5 25, 5 6 30, 30 25 అంటాం. దీనికి ఇంకొక 55 కలిపితే ఈ ఆన్సర్ వస్తుంది. సో ఇది ఎంత మనకి 0, 8, 38, 33,080 రూపాయలు. సో మనకు బీసీ అర్థం ఎంత అంటే 3,080 అని చెప్పి తీసుకోవచ్చు. షార్టెస్ట్ మెథడ్ అండి ఇది. మనకు ఇచ్చిన సంఖ్యలను బేస్ చేసుకోండి. నంబర్ సిస్టంలో ఇటువంటి క్వశ్చన్స్ మనం సరి సంఖ్యలకు, బేస్ సంఖ్యలకు, వరుస సంఖ్యలకు చేసాం. ఇది వరుస సంఖ్యలకు సంబంధించిన క్వశ్చన్. వరుస సంఖ్యలు ఎట్లా అంటే మధ్యలో ఏది ఉంటే తీసుకోవాలి. 5 నంబర్లు అంటే డైరెక్ట్గా తీసుకుంటాం, కానీ ఇక్కడ 4 నెంబర్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా 0.5నే వస్తుంది. సో మనకు పైన నెంబర్ 55, కింది నెంబర్ 56, దానిపైనది 54, దీని కిందిది 57. సో మనకు అడుగుతుంది బీసీలు కాబట్టి 55 × 56 ఎట్లా మల్టిప్లికేషన్ చేసినా మనకు ఆన్సర్ 38 వస్తుంది. ఒక క్రికెటర్ బౌలింగ్ సగటు ఒక వికెట్కి 9.5 పరుగులు. ఆ తర్వాత మ్యాచ్లో తను 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత తన బౌలింగ్ సగటు 0.1 తగ్గింది. అయితే మ్యాచ్కి ముందున్న తీసుకున్న మొత్తం వికెట్ల సంఖ్య ఎంత? ఇది సగటుకు సంబంధించిన క్వశ్చన్ అండ్ టఫెస్ట్ క్వశ్చన్ అండి. సగటులో పెద్ద మోడల్ అంటే ఇదేం చెప్పచ్చు. సో సగటు అంటే ఫస్ట్ మనకు తెలిసిన లాజిక్ ఏంటంటే సగటు ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. దాని నుంచే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తామండి, వేరే ఫార్ములా మనకు అవసరం లేదు. సో బేసిక్స్ నుంచే క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి మనం. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇక్కడ తను ఏమి ఇచ్చిందంటే బౌలింగ్ సగటు మనకు తెలియదు. బౌలింగ్ సగటు ఒక వికెట్కి 9.5 అంటే సగటు x ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 9.5 ఇచ్చిండు. సో 9.5 సగటు. సో యావరేజ్ ఈక్వల్ టు 9.5. సో వికెట్ల సంఖ్య అడుగుతున్నాడు కాబట్టి నేను x అనుకుంటున్నా. సో యావరేజ్ ఈక్వల్ టు 9.5. వికెట్ల సంఖ్య క్వశ్చన్ కూడా వికెట్ల సంఖ్య అడుగుతుంది కాబట్టి నేను x అనుకుంటున్నా. సో మొత్తం పరుగుల సంఖ్య ఎంత? ఇప్పుడు మొత్తం పరుగుల సంఖ్య అంటే ఇక్కడ మనకి క్రికెట్ పైన కొంచెం అవగాహన ఉంటే అర్థమవుతుంది. బౌలర్కి సగటు ఎట్లా చూస్తామంటే తను మొత్తం ఎన్ని పరుగులు ఇచ్చిండు, ఎన్ని వికెట్లు తీసిండు అనేది చూస్తాం. సో మొత్తం పరుగులు ఎంత, మొత్తం వికెట్లు ఎంత. సో సపోజ్ 100 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీస్తే తన సగటు ఎంత 20 అవుతుంది. సో తను 100 పరుగులు ఇచ్చేసి 5 వికెట్లు తీస్తే సగటు 20 అవుతుంది. ఇది బేసిక్స్. సో ఇక్కడ మనకి వికెట్ల సంఖ్య x అనుకుంటున్నాం. మొత్తం కావాలంటే పరుగుల సంఖ్య కావాలి. సో పరుగుల సంఖ్య ఈక్వల్ టు 9.5 × x. సో ఇది పరుగుల సంఖ్య వచ్చింది. ఈ పరుగుల సంఖ్యకి నెక్స్ట్ మ్యాచ్లో 9.5 × x పరుగులు, ఇంకొక 19 పరుగులు యాడ్ అయినాయి. నెక్స్ట్ మ్యాచ్లో వికెట్లు ఏమైనాయి 3 పెరిగినాయి, అంటే ఎక్స్కు 3 పెరిగినాయి. దాని ద్వారా ఏమైంది తన కొత్త సగటు ఏమైంది 0.1 తగ్గింది. అంటే 9.5లో 0.1 తగ్గితే 9.4కి వచ్చింది. ఇది కావాల్సిన ఈక్వేషన్. ఇంత పెద్ద ఈక్వేషన్ సాల్వ్ చేయగలిగితే మనకి అంటే రాయడం ఇంపార్టెంట్. ఈక్వేషన్ రాష్ట్రం అంటే సాల్వేషన్ ఈజీగానే ఉంటుంది. సో మొత్తం క్వశ్చన్ ఏమంటే తన బౌలింగ్ సగటు 9.5 ఉండే, తర్వాత ఏమైంది 9.4 తగ్గింది, 9.4కి పడిపోయింది, అంటే 0.1 తగ్గింది. ఎందుకు తగ్గింది? అతను ఒక నెక్స్ట్ మ్యాచ్లో 19 పరుగులు ఇచ్చి 3 రన్లు తీసిండు. సో 19 పరుగులు ఇచ్చిండు కాబట్టి పరుగుల సంఖ్యకు 19 కలపాలి. సో పరుగుల సంఖ్య ఎంత 9.5కి 19 కలిపిన, వికెట్ల సంఖ్య ఎంత ఎక్స్కి 3 కలిపిన. సో ఇది సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో 9.5 × x 9.5x plus 19 equal to cross multiplication x into 9.4. 9.4x plus 9.4 into 3. 3 12 27 అంటే 28.2. ఇది పంపిస్తే మనకి 0.1x 0.1x ఈక్వల్ టు 19 చేస్తే -19 చేస్తే 0.2 9.2.
పాయింట్ గిట్ క్యాన్సల్. సో x ఈక్వల్ టు 92. సో తన వికెట్ల సంఖ్య ఎంత? 92 వికెట్లు తీసుకున్నాడు. అంటే ఆ మ్యాచ్ కంటే ముందు తీసుకున్న వికెట్ల సంఖ్య 92. ఆ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకుంటూ మొత్తం వికెట్ల సంఖ్య 95. ఎట్లా అడిగితే అట్లా చేయాలి. అతను ఈ మ్యాచ్కు ముందు తీసుకున్న వికెట్లు 92, ఈ మ్యాచ్తో కలిపితే 95. సో ఇక్కడ మనకి బేసిక్స్, ఈ బేసిక్స్ నుంచి మాత్రమే చేస్తాం క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును 900 రూపాయలకు అమ్మితే వచ్చే లాభం అదే వస్తువుని 650 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. అయితే వస్తువు ధరకి వస్తువు ఏ ధరకు అమ్మితే 30% లాభం వస్తుంది. సో వస్తువుని 950 రూపాయలకు అమ్మితే వచ్చే లాభానికి 650 రూపాయలకు వస్తే నష్టానికి 2 రెట్లు ఉంటుందట. సో మొత్తం ఎంత ఉంటుంది? 300 ఉంటుంది. సో ఈ 300ని ఈ 2 రెట్లు ఆ 1 రెట్టు మొత్తం 3 రెట్లు చేస్తాం. అంటే లాభం ఏమో 1 పార్ట్, నష్టం ఏమో 2 పార్ట్స్, మొత్తం యాడ్ చేస్తే 3 పార్ట్స్ వస్తుంది. కాబట్టి దీన్ని 3 పార్ట్ చేస్తే ఈచ్ పార్ట్ 100 వస్తుంది. సో దానికి కొన్న వేలు ఎంత? 750 రూపాయలు. సో దీనికి 100 కలిపితే మనకి కొన్న వేలు వస్తుంది. దీనికి 200 కలిపితే మనకి 200 తీసేస్తే 750 కొన్న వేలు వస్తుంది. సో ఇప్పుడు వస్తువు కొన్న వేలు ఎంత? 750 రూపాయలు. ఫస్ట్ కొన్న వేలు కనుక్కోవాలి. ఎందుకంటే మనకు అడిగింది లాభ శాతం అడిగిండు. ఏ ధరకు అమ్మితే 30% లాభం వస్తుంది. సో దీనిలో 30% లాభం రావాలి కాబట్టి 30% ఆఫ్ 750 అంటే 75 ముళ్ళ. 75 ముళ్ళ ఎంత? 225. ఇప్పుడు ఈ 225 దీనికి యాడ్ చేస్తే మనకి కావాల్సిన అమ్మవలసిన రేటు 50 + 25 75, 2 + 9 అంటే 975 రూపాయలకు అమ్మినప్పుడు తనకి 30% లాభం వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ కొన్న వేల కనుక్కోవాలి. కొన్న వేల కోసం ఏంటంటే లాభము నష్టం రెండింటిని డిఫరెంట్ చేస్తే 300 రూపాయలు. ఈ 300 రూపాయలు 3 పార్ట్స్, ఒక పార్ట్ లాభము 2 పార్ట్లు నష్టము. సో రెండింటిని తీసుకున్నప్పుడు మనకి ఒక పార్ట్ 100 వస్తుంది. ఆ 100 అంటే 650 + 100 చేసినప్పుడు 750 అనేది కొన్న వేలు అవుతుంది. కొన్న వేలు వచ్చిన తర్వాత ఆన్సర్ అనేది 30% యాడ్ చేసినప్పుడు అలా 30% ఫైండ్ అవుట్ చేస్తే మనకి 975 వస్తుంది. అది రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అసలు సొమ్ము P మీద సాధారణ వడ్డీ Pలో 1/50 పార్ట్ మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీలో సగభాగం అయితే సంవత్సరపు వడ్డీ రేటు ఎంత? సో వడ్డీలో అంటే వడ్డీ అనేది ఎంత? Pలో 1/50%. 1/50 1/50వ భాగం. 1/50వ భాగం అంటే 2% అండి. 1/50 అంటే 2%. 2% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే మనకి ఏమంటుందంటే ఇది ఇంట్రెస్ట్ 2%. సో మనకి సంవత్సరాల సంఖ్య రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సగం. ఇలా సగం ఎంత? 1%. ఇలా సగం ఎంత వస్తుంది? 1% వస్తుంది. అయితే మనకి సంవత్సరపు వడ్డీ రేటు R = రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం కావాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 2, టైం ఎంత? 1, మొత్తం ఎంత? 2 పార్ట్స్ వస్తుంది. మనకు ఆన్సర్ 2 పార్ట్స్ అండి. సో ఇక్కడ కొంచెం 1/50ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ =2% అనుకుంటే ఇందులో టైం ఏమవుతుంది? సగం అంటే 1% అవుతుంది. మనకు ఇంట్రెస్ట్ R × T అని రాస్తాం కాబట్టి 2 × 1 = 2% అని చెప్పేసి ఆన్సర్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాంకు ఏ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలు సామాన్య వడ్డీకి 8% చొప్పున, బి అనే వ్యక్తికి 2 లక్షల రూపాయలను సామాన్య వడ్డీ 10% చొప్పున T సంవత్సరాలకు అప్పుగా ఇచ్చిన మొత్తం వడ్డీ 1,76,000 వస్తే ఎన్ని సంవత్సరాలు? T = ఎంత? సో ఫస్ట్ ఏ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలను 8% వడ్డీకి. సో ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత? 3 లక్షల రూపాయలలో 8% అంటే 3 × 24 కాబట్టి 24,000. సో ఇది ఏ అనే వ్యక్తికి. బి అనే వ్యక్తికి 10% పైన 2 lakhs. ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? 10% ఆఫ్ 2 అంటే 10 × 2 20,000. సో మొత్తం వడ్డీ ఎంత? ఒక సంవత్సరానికి 44,000. ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత వస్తుంది? 44,000 వస్తుంది. ఆ వడ్డీ 1,76,000 కావాలి. అంటే 1,76,000 / 44,000 చేస్తే మనకు కావాల్సిన సంవత్సరాలు వస్తాయి. 0 అన్నీ క్యాన్సల్, 44 × 44 అంటే మనకు మొత్తం 4 సంవత్సరాలలో 1,76,000 వడ్డీ తయారవుతుంది. సో మొత్తం 4,76,000 అని చెప్పేసి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా బారు వడ్డీ పైన అండి. ఈ 2 చక్రవడ్డీ బారు వడ్డీ పైన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా 2 వీడియో చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ వీడియో చూస్తే మీకు మొత్తం షార్ట్ కట్స్ అర్థమవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఫిల్ ద మ్యాచింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది? చక్రవడ్డీ పైన చక్రవడ్డీ 10% 3 సంవత్సరాలకి ఇచ్చిండు. సో అంటే లైక్ 20,000 పైన చక్రవడ్డీ 10% తోటి 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 10% 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 10% 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? ఇందులో చిన్న నెంబర్ 10,000 కాబట్టి 10,000తో స్టార్ట్ చేద్దాం. 10,000ల చక్రవడ్డీ కనుక్కోవాలి. 10,000కి చక్రవడ్డీ మొదటి సంవత్సరానికి ఎంత అవుతుంది? 10% 1,000 రూపాయలు అవుతుంది. సో మొదటి సంవత్సరం తర్వాత మొత్తం ఎంత? 11,000 ఉంటుంది.
సెకండ్ సంవత్సరానికి 10% ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ 1100 వస్తుంది. సో సెకండ్ సంవత్సరం తర్వాత 1, 2, 1, 0, 0 ఉంటుంది. ఇది అసలు. మూడో సంవత్సరానికి ఎంత మళ్ళీ 10% చేస్తే ఇలా 10% 1, 2, 1, 0. సో మనకి 1, 3, 3, 1 అనేది ఇంట్రెస్ట్. సో 10% అంటే సో మొత్తం 1, 3, 3, 1, 10. ఇలా మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 1, 3, 3, 1. ఇది మనకి ఫైనలైజ్ చేసిన ఇంట్రెస్ట్. సో మొత్తం మనం 3 సంవత్సరాల తర్వాత కట్టే ఇంట్రెస్ట్ ఎంత అంటే 3310 రూపాయలు. 3300. ఇది మనకి అసలు ఎంత వచ్చింది 13,310 రూపాయలు వచ్చింది. సో ఇంట్రెస్ట్ మనం 10,000 తీసేస్తే ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాం 3,310 రూపాయలు. ఇది షార్ట్ కట్ మెథడ్ అండి. చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే 10% పైన ఫస్ట్ ఇయర్కి 10,000 తోటి చేస్తే 1,000 రూపాయలు వస్తుంది. ఆ 1,000 రూపాయలు సంవత్సరానికి అంటే చక్రవడ్డీ అంటే ఏంటి ఇంట్రెస్ట్ మళ్ళీ దానికి యాడ్ చేయాలి. సో 10,000కి 1,000 రూపాయలు యాడ్ చేస్తే 11,000. ఇప్పుడు అసలు ఎంత 11,000. ఈ 11,000 పైన 10% అంటే 1,100. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం 10,000, సెకండ్ సంవత్సరం 1,100, థర్డ్ సంవత్సరం 1,210 రూపాయలు. మొత్తం మనం కట్టిన ఇంట్రెస్ట్ ఎంత 3,310 రూపాయలు. ఎట్లా ఫస్ట్ సంవత్సరం 1,000 రూపాయలు కట్టినాం, సెకండ్ సంవత్సరం 1,100 కట్టినాం. ఇక్కడ ఉందండి ఇది ఫస్ట్ సంవత్సరం, సెకండ్ సంవత్సరం, థర్డ్ సంవత్సరం 1,210 రూపాయలు కట్టినాం. మొత్తం కట్టిన ఇంట్రెస్ట్ 3,310 రూపాయలు కట్టినాం. అంటే ఆప్షన్ నెంబర్ 2. 10,000కి ఎంత ఉంది 3,310. ఇప్పుడు కొంచెం గమనిస్తే 20,000 అండి. 20,000కి ఎంత అవుతుంది దీనికి డబుల్ అవుతుంది. 10,000కు 3,310, 20,000కు దీన్ని ఇంటూ 2 చేస్తే 6,620. 6,620 అంటే ఆప్షన్ నెంబర్ 5. తర్వాత 1,500 అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. మీ రెండింటికి మధ్యలో ఉందంటే 3,000 ప్లస్ 6,000. ఇప్పుడు 6,620 మధ్యలో ఉందంటే యావరేజ్ కాబట్టి ఇది 30, ఇది 9, ఇది 9 బై 2 చేస్తే 2 ఎక్కం 2, 4, 8, 1 మిగులుతుంది 19, 2, 18, 1 మిగులుతుంది 13, 2, 6, 13, 10, 5 అంటే 4,965. 4,965 ఆప్షన్ నెంబర్ 3. సో ఇప్పుడు మొత్తం 253 సారీ ఇది ఫస్ట్ది 2 తోటి స్టార్ట్, 5 తోటి స్టార్ట్ కావాలి. ఫస్ట్ది 5, సెకండ్ది 4, థర్డ్ది 2, 4, 5, 2, 5, 4, 2, 5, 4, 2 ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3 అనేది రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని 6 పురుషులు 8 మంది స్త్రీలు 40 రోజుల్లో, అదే పనిని 8 మంది పురుషులు 16 మంది స్త్రీలు 24 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 10 మంది పురుషులు మరి 8 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఈ క్వశ్చన్ అండి ఇది టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆ మోడల్లో టాపెస్ట్ మోడల్ అండి ఇది టైమ్ అండ్ వర్క్లో. సో ఏ విధంగా చేద్దామో చూద్దాం. సో ఇటువంటి క్వశ్చన్ ఫస్ట్ మనం ఈక్వేషన్ రాసుకోండి. 6 మంది పురుషులు సో 6m ప్లస్ 8 మంది ఉమెన్స్ అంటే W ఈక్వల్ టు 1/40. ఒక రోజు పని అండి. వాళ్ళు మొత్తం 40 రోజుల్లో పూర్తి చేస్తారు. 1 డేలో 1/40 పూర్తి చేస్తారు. అదేవిధంగా 8 మంది పురుషులు 6m ప్లస్ 16 ఉమెన్ ఈక్వల్ టు 1/24. కొంచెం గమనించినట్టయితే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో 2 కామన్ తీస్తే 2 ఈక్వేషన్ సేమ్ అవుతాయి. సో 2 కామన్ తీసినప్పుడు ఇది 4m అవుతుంది, ఇది 8m అవుతుంది. ఆ 2 ఇటు డివిజన్ బై 48 అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ పని లేదు మనకి. సో ఈ రెండింటిని సింప్లిఫై చేసినప్పుడు ఈ 2 మైనస్ ప్లస్ మైనస్ గెట్ క్యాన్సల్. 6 మైనస్ 4 2m ఈక్వల్ టు 1/40 మైనస్ 1/48. ఈ రెండింటికి 8 కామన్ తీస్తే సింప్లికేషన్ కోసం ఇక్కడ 5, ఇక్కడ 1/6 ఉంటుంది. సో మనకి 2m ఈక్వల్ టు 1/8 ఇంటూ 5 ఆర్లు ఎల్సిఎం 30, 6 మైనస్ 5 1. సో m ఈక్వల్ టు క్లియర్గా 1/16 ఇంటూ 1/30 అంటే ఒక పురుషుడు అదే పనిని 1/480 16 3 48 480 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే 10 మంది పురుషులు ప్లస్ 8 మంది స్త్రీలు. సో స్త్రీల కోసం ఇదే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 8 మందికి 8 మంది అట్లే ఉన్నారు కాబట్టి సింపుల్ అవుతుంది. సో 6 ఇంటూ m అండి. m అంటే 1/16 ఇంటూ 1/30 ప్లస్ 8m ఈక్వల్ టు 1/40. సో 6 1 6 5 అగైన్ 8m ఈక్వల్ టు 1/40 మైనస్ 16 80 1/80. సో 1/40 మైనస్ 1/80 అంటే 1/80 వస్తుంది. సో మనకి 8 మంది ఉమెన్స్ ఏమో 1/80 డేస్, ఒక మెన్ ఏమో ఇంత. సో మనకు అడిగింది 10 మంది మెన్స్ కాబట్టి 10 ఇంటూ ఒక మెన్ ఎంత 1/480 ప్లస్ 1/80 ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. 0 0 గెట్ క్యాన్సల్. 1/48 ప్లస్ 1/80. సో అగైన్ ఇక్కడ 16 కామన్ తీసుకుంటే 1/3 ప్లస్ 1/5. 3 ఇంటూ 5 15. ఇది 8 ఉంటుంది. 1/16 ఇంటూ 8/15. 8 ఎక్కం 8 2 అంటే 1/30 డేస్. సో మొత్తం 30 డేస్లో వర్క్ కంప్లీట్ కావడం జరుగుతుంది. సో 30 డేస్ అంటే ఆప్షన్ నెంబర్ 4. సో లెంతీగా ఉండే ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు, కాకపోతే టైం తీసుకుంటుంది. 2 minutes లోపల ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. అండ్ ఇది టఫెస్ట్ మోడల్ అండి, దీనికంటే ఇక్కడ టఫ్ ఏమి ఉండదు.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ అనే వ్యక్తిని ఒక రోజులో 30 రోజుల్లో ఒక ఇంటికి పెయింటింగ్ చేయగలడు. బి అనే రెండో వ్యక్తి అదే ఇంటికి 30 రోజుల్లో పెయింటింగ్ చేయగలడు. ఏ బీలు ఇద్దరు కలిసి 15 రోజులు పూర్తి చేసిన తర్వాత ఏ వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ డేటాని క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఏ అనే వ్యక్తి ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు, అంటే ఒక రోజు పని 1/30. బి అనే వ్యక్తి అదే పనిని 36 రోజుల్లో పూర్తి చేస్తాడు, ఒక రోజు పని 1/36. ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి కొన్ని రోజులు పని చేసినట్టు ఒక రోజు పని చేద్దాం. ఫస్ట్ 1/30 ప్లస్ 1/36, ఇక్కడ 1/6 కామన్ తీస్తే 1/5 ప్లస్ 1/6. సో ఇక్కడ మళ్ళీ 1/6 ఇంటూ 30 11. సో 1/30 ప్లస్ 1/36 అంటే ఒక రోజు పని ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఒక్క రోజు పని ఇంత వచ్చిందండి. సో 15 డేస్ పని ఎంత అవుతుంది, ఇంటూ 15 అవుతుంది. సో ఇంటూ 15 చేసినప్పుడు 15 1 15 2. సో మనకి 11/12 వర్క్ ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. అంటే రిమైనింగ్ వర్క్ ఎంత, 1 - 11/12. 1 - 11/12 అంటే 1/12. ఇది రిమైనింగ్ వర్క్, ఇది కంప్లీటెడ్ వర్క్. సో మనం కంప్లీటెడ్ వర్క్ అంటే ఒకటికే తీసేస్తే 11/12 వర్క్ కంప్లీట్ అయిపోయింది. 15 డేస్ వాళ్ళు పని చేశారు కాబట్టి 11/12 వరకు పని అయిపోయింది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వాళ్ళిద్దరు ఒక్క రోజు పని ఫైండ్ అవుట్ చేసినాం. ఒక్క రోజు పని ఎంత వచ్చింది మనకి, 1/6 ఇంటూ 11/30. సో 15 రోజులు కలిసి పని చేశారు కాబట్టి 15 రోజుల పని అయిపోయింది. సో ఇంటూ 15 చేస్తే 11/12 పని అయిపోయింది. రిమైనింగ్ వర్క్ ఎంత, 1 - 11/12 అంటే 1/12 వర్క్. సో ఈ రిమైనింగ్ వర్క్ని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. యాక్చువల్గా ఒక పని చేయడానికి బికి 36 రోజులు పడితే 1/12 పని చేయడానికి అంటే 1/12 అంత అంటే 12 చేసినప్పుడు మనకి 3 డేస్ అవసరం ఉంటాయి. 3 డేస్ అవసరం. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ నెంబర్ 1 3 డేస్. సో ఒక పని చేయడానికి 30 రోజులు పడుతుంది, అందులో 12వ వంతు పని చేయడానికి 3 రోజులు పడుతుంది, ఎందుకంటే 12 వల్ల 36 కాబట్టి. సో రిమైనింగ్ వర్క్ ఎంత, 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఉదయం 6:30కు ఒక పట్టణం నుండి పి పట్టణం నుండి క్యూకి బయలుదేరాడు. 90 km/h వేగంతో 2 గంటలన్నర ప్రయాణం చేసిండు. తర్వాత 50 km/hకి తగ్గించిండు వేగాన్ని. ఈ పట్టణాల మధ్య దూరం 345 కిలోమీటర్లు అయితే క్యూ పట్టణానికి ఎప్పుడు చేరుతాడు. సో ఇక్కడ క్వశ్చన్ గమనిస్తే ఇది పి, ఇది క్యూ, వీటి మధ్యలో డిస్టెన్స్ మనకి 345 కిలోమీటర్స్ ఇచ్చాడు. సో ఒక వ్యక్తి మార్నింగ్ 6:30కి బయలుదేరాడు, 1 గంటకి 90 కిలోమీటర్ల వేగంతో. అట్లా 2.5 గంటలు ప్రయాణం చేసిండు. 2.5 గంటలు అంటే గంటకు 90, ఇంకో గంటకి ఇంకో 90, ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే 45. మనకి 90 + 45 అంటే 225 కిలోమీటర్స్ జర్నీ చేసిండు. 225 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా జర్నీ చేసిండు. 225 జర్నీ చేసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 120 కిలోమీటర్స్ రిమైనింగ్ ఉంది. 225 అయిపోయింది. సో ఇది పట్టడానికి 2.5 గంటలు టైం పట్టింది. అంటే దీనికి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, అర్ధ గంటకు కలిపితే 7, 7కు 2 కలిపితే 9, 9 గంటలకు వాడు ఇక్కడ దాకా ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో స్పీడ్ ఎంత, 50 km/h. 1 గంటకి 50 కిలోమీటర్లు, మనం పోవాల్సింది 120 కిలోమీటర్లు. 1 గంటకు 50, 2వ గంటకు ఇంకో 50, మళ్ళీ మిగిలిన 24 అంటే 20 కిలోమీటర్లు పోవడానికి 24 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే గంటకి 50 కిలోమీటర్లు పోతే 24 కిలోమీటర్లకి వచ్చేసి 20 కిలోమీటర్లకు వచ్చేసరికి 24 నిమిషాలు పడుతుంది. 24 నిమిషాలు అంటే 2 గంటల 24 నిమిషాలు కావాలి. సో ఈ మొత్తం జర్నీ ఎంత, ఇక్కడ 2 గంటల 24 నిమిషాలు. సో ఇక్కడ 9 నుంచి 2 గంటల 24 కలపాలి. 9 గంటలకి 2 గంటల 24 నిమిషాలు కలిపితే 11 గంటల 24 నిమిషాలకి తను చేరుకుంటాడు. సో 11 గంటల 24 నిమిషాలు అంటే ఆప్షన్ నెంబర్ 3. అంటే ఇక్కడ క్లియర్గా తన దూరం ఎంత, తన స్పీడ్ ఎంత, ఆ స్పీడ్ని బట్టి ఎంతెంత దూరం ప్రయాణం చేస్తుండో ఫైండ్ అవుట్ చేయాలి. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ ఒక రకంగా వితౌట్ ఫార్ములా అండి. ఇక్కడ మనం ఎటువంటి ఫార్ములా S=D/T అటువంటి ఫార్ములా లేకుండా జస్ట్ జనరల్ సెన్స్ తోటి కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక 80 మీటర్ల పొడవు గల ఒక రైలు 80 km/h వేగంతో పరిగెత్తుతుంది. ఈ రైలు 120 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫామ్ని దాటడానికి కావాల్సిన సమయం. సో ఇక్కడ సేమ్ సమయం అడిగిండు. T=speed/distance/speed, టైమ్ =distance/speed. ఇక టైం అడుగుతుంది కాబట్టి టైమ్ డిస్టెన్స్ అంటే ప్లాట్ఫామ్ని దాటినప్పుడు రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు రెండింటిని పరిగణలోకి తీసుకోవాలి. సో 80 + 120 200. స్పీడ్ ఎంత ఇచ్చాడు, 80, కానీ ఇది ఎంత ఉంది, km/h ఉంది. సో దీన్ని మీటర్/హవర్కి కన్వర్ట్ చేస్తే 5/18 ఇంటూ 18/5, 5/18 చేస్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 0 0 గెట్ క్యాన్సల్, 5 ఎక్కం 5 4, 2 ఎక్కం 2 2, 9/18/2 అంటే
9 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో 9 మీటర్ పర్ సెకండ్ ఆప్షన్ నెంబర్ 4. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో సింపుల్ మెథడ్. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే రైలు అనేది ప్లాట్ఫామ్ దాటితే రెండింటిని కలపాలి. 80 + 120 చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. 3:4:5 నిష్పత్తిలో గల 3 గణాలను కరిగించి 18√3 కర్ణం గల ఒక గణంగా తయారు చేస్తారు. ఆ గణాల భుజాల పొడవులు అంటే ఈ గణాల యొక్క భుజాల పొడవులు కావాలి. సో ఫస్ట్ గణం అనగానే కరిగించడం అంటే ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి కన్వర్ట్ చేయడం అంటే అక్కడ ఘన పరిమాణం సమానంగా ఉంటుంది. సో గణం యొక్క ఘన పరిమాణం a³. సో ఫస్ట్ దాన్ని a³ చేస్తే 27, సెకండ్ దాన్ని a³ చేస్తే 64, థర్డ్ దాన్ని a³ చేస్తే 125. సో మొత్తం యాడ్ చేస్తే 216. ఈ 216 అనేది థర్డ్ దాని భుజానికి సమానం అంటే మూడో దాని ఘనపరిమాణం ఇది. అంటే మనకు ఓవరాల్గా అంటే కొత్తగా తయారు చేసిన దాని ఘనపరిమాణం ఎంత అంటే 216. ఈ 216 అంటే ఒక భుజం ఎంత 6 ఉన్నట్టు, ఒక భుజం ఎంత 6 ఉన్నట్టు. సో ఇప్పుడు మనకి ఏమంటుందంటే ఈ భుజాల నిష్పత్తులు కావాలి. సో మన కొత్త దాని భుజం అయితే పాతవే కావాలి. అంటే దీన్ని మనం 6x అనుకుంటే 6x ఇది భుజం a = d = ఎంత ఇచ్చాడు 18√3 ఇచ్చాడు. a కామ dలకు రిలేషన్ ఏంది d = √3 × a గణంలో. సో d అంటే 18√3 = √3 × 6x. √3 గెట్ క్యాన్సల్, 6 1s 6 3s. సో x = ఎంత 3 వస్తుంది. సో 3 వచ్చినప్పుడు ఫస్ట్ ఎంత అయింది 3x అంటే నిష్పత్తి కదా 3x 9 4x 12 5x 5 × 15 9 12 15 ఆప్షన్ నెంబర్ 3. సో వెరీ సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్ ఇవి, కాకపోతే లెంతీగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్తంభ శిఖరానికి ఆని ఉన్న ఒక నిచ్చెన నేలతో 60 డిగ్రీల కోణం చేసింది. ఆ నిచ్చెన కింద కొన్న స్తంభంను 4 మీటర్ల దూరంలో ఉన్నది. ఆ నిచ్చెన పొడవు ఎంత? ఒక స్తంభం చివరన, ఇది స్తంభం అండి, ఈ చివరన ఒక నిచ్చెన వేలాడదీసి అంటే తగిలిస్తారు, దానికి ఆనిచ్చారు. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అంటే 4 మీటర్ల దూరంలో ఉంది. కింద ఎంత దూరంలో ఉంది 4 మీటర్ల దూరంలో ఉంది. అయితే స్తంభం యొక్క పొడవు ఎంత? ఈ కోణం ఎంత ఇచ్చాడు 60 డిగ్రీలు ఇచ్చాడు. సో ఫస్ట్ డాటా తోటి డయాగ్రామ్ వేసుకోవాలి, అది కరెక్ట్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ టీటా అనేది కోణము, ఈ కోణం ఇంత ఉంది. ఇక్కడ నిచ్చెన పొడవు అంటే ఇది నిచ్చెన, ఈ నిచ్చెన పొడవు కావాలి, ఇది x ఎంత దూరంలో ఉంది 4 మీటర్ల దూరంలో ఉంది. ఇది టీటా అయితే ఇది ఆసన భుజం అంటాం, ఇది కర్ణం అంటాం. ఆసన భుజానికి కర్ణానికి మధ్య సంబంధం కాస్ టీటా. సో కాస్ టీటా = ఆసన భుజముపై కర్ణము. సో కాస్ 60 = ఆసన భుజము 4 కర్ణం ఎంత x తెలవాలి. కాస్ 60 అంటే 1/2 = 4/x. సో దాని నుంచి x = 8 వస్తుంది. సో మనకి నిచ్చెన పొడవు ఎంత 8 సెంటీమీటర్లు. సో 8 మీటర్లు, ఇక్కడ 8 మీటర్లు అనేది నిచ్చెన పొడవు. ఇది త్రికోణమితికి సంబంధించిన క్వశ్చన్, డైరెక్ట్గా అడగడు, ఇండైరెక్ట్గా అడుగుతాడు. సో సిలబస్లో త్రికోణమితి లేదు కానీ చెప్పి మనం చదవాలి, అక్కడ లాస్ అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్. √125 √0.0615 + x = 35.25 అయితే x వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో √125 1225 అంటే 35. దీనికి షార్ట్ కట్ మెథడ్ క్లాస్ 1లో ఉందండి నంబర్ సిస్టంలో. సో ప్లస్ √0.0615 + x అలాగే రాస్తున్నాను = 35.25. సో ఇక్కడ 35 వస్తే -35 అవుతుంది, ఈ ప్లస్ 35 వస్తే -35 అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 0.25 వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ పెద్ద నెంబర్ ఉంది. ఇక్కడ మనం స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఈ స్క్వేర్ రూట్కి స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది. సో మనకి ఏముంటుంది ఇక్కడ 0.0615 + x = 0.25 హోల్ స్క్వేర్ అంటే 0.0625. 25 స్క్వేర్ 65, 25 స్క్వేర్ 625. దానికి ముందు 2 ఉన్నాయి కాబట్టి మొత్తం 4 నెంబర్లు ఉంటాయి. సో x = ఏమవుతుంది 0.0625 - 0.0615. సో అది క్లియర్గా సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ తేడా వస్తుంది కాబట్టి 1 2 0 0.001 ఆన్సర్. 0.001 అంటే ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2a = 3b = 4c అయితే a + b + = 26√61 అయినా a√a² + b² + c² = వాట్? సో ఇది లెంతీ ప్రాబ్లమ్స్ అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి కామన్ రేషియో కావాలి అంటే a:b:c కావాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే 2 3 4లో LCM 2 3 4లో LCM ఎంత 12. ఈ 12 తోటి దీన్ని డివైడ్ చేయాలి. సో 12/2 6, 12/3 4, 12/4 3. ఇది ఫస్ట్ స్టెప్. సో మనకు కామన్ రేషియో కావాలి. ఫస్ట్ కామన్ రేషియో కనుక్కున్నాం. నంబర్స్ ఏమైతే అప్పుడు 6x 4x 3x ఆ మూడింటిని యాడ్ చేయమన్నాడు. యాడ్ చేసిన = 26√61 వచ్చిందంట. సో
సో 6 + 4 10 + 3 13x = 26√61. 13 1s 13 2s. సో x = 2√61. x = వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నెంబర్ a = ఏమవుతుంది 6x కాబట్టి 6 ఇంటూ అంటే 12√61. b = 4√3 అంటే 4 × 8 √61. c = 3 × 6 √61. వాడు అడిగిన వాల్యూ ఇది. సో స్క్వేర్ 144 × 61. ఇక్కడ ఏమవుతుంది 64 × 61 ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది 36 + × 61. సో మూడింటిని ప్లస్ చేయాలి. a² + b² + c². సో 144 + 100 244 + 61. ఇప్పుడు మూడింటికి రూట్ పెట్టాలి. సో ఈ మూడింటికి రూట్ అంటే ఈక్వల్ టు రూట్. సో ఈక్వల్ టు రూట్ అంటే 64 ఇక్కడ కొంచెం గమనించండి. 64ని 4 × 61 రాయొచ్చు. 244ని 4 × 61 రాస్తున్నా 61. రెండు 61లకి ఒకటి బయటకు వస్తుంది. 2 4 అంటే 4లకి రెండు ఉంటాయి కాబట్టి ఒక 2 బయటకు వస్తే 122 అనేది ఆన్సర్ మనకి. సో 122 ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 4లో 122 ఉంది. సో ఇక్కడ మనం లెంతీగా ఇస్తాడు ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ రేషియో తర్వాత నంబర్స్ తర్వాత వాడు అడిగిన స్క్వేర్స్ a² + b² + c². తర్వాత స్క్వేర్ రూట్. ఇంత పెద్ద లాజిక్. సో దానికి ఆన్సర్ ఇక్కడ స్పీడప్ అవుతుంది. మనిషికి స్పీడ్ ఉండడం ద్వారా ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్. వర్గ సమీకరణం px² + qx + r = 0 యొక్క మూలాలు α, β. పట్టిక 1 మరియు 2లలో ఇచ్చిన వాటిని జతపరచండి. సో ఎప్పుడైతే ఒక వర్గ సమీకరణానికి α, β మూలాలు అయితే రెండు కండిషన్స్ α + β = మూలాల మొత్తం = -b/a, α, β మూలాల లబ్ధం = c/a. ఈ రెండు మనకు వస్తాయి. ఈ రెండింటితోటి వాళ్ళు అడిగింది చేయాలి. సో ఇక్కడ 1/α + 1/β అడిగాడు. సో ఇక్కడ ఏమవుతుంది ఎల్సిఎం α + β. సో a/b ఇది చేసినప్పుడు బై క్యాన్సిల్ అయితే -b/c వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏమంటే -b/c అంటే ఇక్కడ pqలో వచ్చాడు కాబట్టి -q/r. -q/r అంటే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. సో ఫస్ట్ దానికి 4th ఇక్కడ ఉంది ఈ రెండు కాబట్టి ఫస్ట్ దానికి 4th ఈ రెండు కావు. నెక్స్ట్ తేడా ఇక్కడ ఉంది సెకండ్లో bలో తేడా ఉంది. సో bలో తేడా అంటే c అయినా b అయినా ఒకటి కాబట్టి cకి వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ మల్టిప్లై చేస్తే అదే వస్తుంది కాబట్టి 0 α² + β². α² + β² = a² + b² = a + b² - 2ab + 2ab ఎట్లా రాసినా ఇంకా. సో a + b² అంటే -b/a² అంటే q/a² -2 × α β q/r. α β = r/p అంటే ఎల్సిఎం q/p². కింద p² ఉంటుంది. సరే p × r p² ఉంటుంది కింద. పైన వచ్చేసి q² - 2rp ఉంటుంది. 2rp అంటే ఇక్కడ ఉందండి q² - 2rp/p². సో ఆప్షన్ నెంబర్ 1. సో ఆప్షన్ నెంబర్ 1 అంటే ఇక్కడ కూడా 1 ఇది 1 4 సెట్ అయింది కాబట్టి 3ని మనం ఈక్వల్ చేసుకుంటే ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకి వర్గ సమీకరణాలు నుంచి క్వశ్చన్ ఇది మూలాల లబ్ధానికి మూలాల మధ్య సంబంధం. నెక్స్ట్ ఇవి రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్. ఇవి కూడా మనకు డిఎస్సీలో అడగడం జరుగుతుంది. 0 3 8 15 24 తర్వాత వచ్చే నెంబర్. ఇక్కడ సిరీస్ చాలా ఈజీగా ఉంటుంది, మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఎంత యాడ్ అవుతుంది? ఇక్కడ 3 యాడ్ అవుతుంది, ఇక్కడ 5, ఇక్కడ 7, ఇక్కడ 9. నెక్స్ట్ టైం యాడ్ అయితే 11 యాడ్ అవుతుంది. 24 11 కలిపితే 35. సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నార్థకంలో ఉండే ప్లేస్. సో ఇక్కడ మనకి 35 ఇచ్చాడు. ఈ 35 ఎట్లా వస్తుందంటే 5² + 1² + 3². 5² + 1² + 3² = 35. సిమిలర్లీ 4² + 3² + 2² = 29. సో ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది మనకి 4² + 2² + 1². 4² 16. 2² 4 + 1 21 ఆన్సర్. సో 21 అంటే ఆప్షన్ నెంబర్ 1. రీజనింగ్ క్వశ్చన్ చాలా ఈజీ ఉంటాయండి. నెక్స్ట్ ఇది ఫిబొనాచి సిరీస్ అంటుంది. దీన్ని 1 1 2 3 5 8. ఫిబొనాచి సిరీస్ ఎట్లా ఉంటుందంటే ఇంక్రిమెంట్ అనేది మూడో నెంబర్ ఇది ఎట్లా వస్తుంది 2 అంటే ఈ రెండింటిని యాడ్ చేసి వస్తుంది. ఈ 3 ఎట్లా వస్తుంది అంటే దానికంటే ముందు ఇప్పుడు 3 కంటే ముందు 1 2 ఉంది. ఈ 1 2 యాడ్ చేస్తే 3 వస్తుంది. ఇప్పుడు 2 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. ఈ 3 5 యాడ్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ దాకా ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది 5 8 యాడ్ చేస్తే 13 వస్తుంది. ఆన్సర్ ఎంత? 13 ఆప్షన్ నెంబర్ 1. అంటే మనకి వరుస పదాలను కలిపితే నెక్స్ట్ పదం వస్తుంది. సో ఇక్కడ 5 8 యాడ్ చేస్తే 13, 3 5 యాడ్ చేస్తే 8, 2 3 యాడ్ చేస్తే 5, 1 2 యాడ్ చేస్తే ఇట్లా 1 + 1 = 2, 1 + 2 = 3,
2 + 3 = 5, 3 + 5 = 8, 8 + 5 = 13. నెక్స్ట్ నెంబర్ ఏంది 8 + 13 = 21. తర్వాత నెంబర్ 13 + 21 = 34. అట్లా సిరీస్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి సెట్స్ పైన క్వశ్చన్స్ అండి, సమితులు సంబంధాలు. సో దీన్ని మనం సాంఖ్యక శాస్త్రంలో కూడా అడుగుతాడు ఈ విధంగా. సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే, ఒక అపార్ట్మెంట్లో కుటుంబాలు వారు వీక్షించే టీవీ ఛానల్ వివరాలు ఇచ్చాడు. 83 నుంచి 85 క్వశ్చన్ చేయమని చెప్పి ఇక్కడ మనకి సీక్వెన్స్ అవసరం లేదు. సో మనకి హిందీ, ఇంగ్లీష్, తెలుగు న్యూస్ పేపర్స్ గురించి టీవీల గురించి చెప్తున్నాడు. సో కింద తెలుగు ఛానల్ని వీక్షించే కుటుంబాల సంఖ్య. సో తెలుగు ఛానల్ అంటే ఇదండి కంప్లీట్ బాక్స్. సో ఈ కంప్లీట్ బాక్స్లో తెలుగు అంటే నాట్ ఓన్లీ 6, ఈ మొత్తం కలపాలి. 4 + 6 10 + 14, 10 + 4 14, 10 + 4 14 అంటే ఆప్షన్ నెంబర్ 4 అండి. తెలుగు ఛానల్ మొత్తం 2 + 6 8 + 4 12 + 2 14 మంది చూస్తారు. నెక్స్ట్ ఇంగ్లీష్ ఛానల్ వీక్షించే కుటుంబాలు సేమ్ మెథడ్. ఇంగ్లీష్ అంటే ఎట్లా 4 + 2 8, 6 6 + 3 9 9 + 12 21 మంది చూస్తారు. సో 21 ఆప్షన్ నెంబర్ 2. లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, హిందీ మరియు తెలుగు ఛానళ్లను రెండింటిని వీక్షించే కుటుంబాల సంఖ్య. హిందీ మరియు తెలుగు రెండు చూడాలి. సో ఇది హిందీ, ఇది తెలుగు. హిందీ తెలుగు, ఇది తెలుగు అండి. హిందీ రెండింటిని చూసేటోళ్ళు ఈ కాంబినేషన్, ఇది హిందీ, ఇది తెలుగు, ఈ కాంబినేషన్ ఉంది కదా, ఇది రెండింటిని చూస్తారు. అంటే 2, 4, 2 + 4 అంటే 6 ఫ్యామిలీస్. 6 ఫ్యామిలీస్ రెండింటిని చూస్తారు, హిందీ మరియు తెలుగు. సో ఇవి సమితికి సంబంధించిన క్వశ్చన్, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. సో దీనిలో గ్రాఫ్ కూడా అడుగుతాడు. సేమ్ ఇదే విధంగా గ్రాఫ్ ఉంటుంది. ఇది పై చార్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు, కాకపోతే పై చార్ట్ అనడం సెట్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇట్లా మనకు ఒక క్వశ్చన్ ఇచ్చేసి 3-4 క్వశ్చన్స్ అడుగుతారు. కరెక్ట్ కాన్సెప్ట్ పెడతాం అయితే ఈజీగా 3-4 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి మోడల్ క్వశ్చన్స్ అండి. ఈ మోడల్ క్వశ్చన్స్ని మీరు ఒకసారి ఓన్గా ప్రాక్టీస్ చేయండి, ఎంతవరకు వస్తున్నాయో చెక్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం రెగ్యులర్ వాట్సాప్ కోసం అంటే నేను మోడల్ క్వశ్చన్స్ అప్డేట్ చేస్తూ ఉంటామండి. డైలీ అప్లోడ్ చేస్తాం. డైలీ 2 డేస్కి ఒకసారి మోడల్ వీడియోస్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ ద్వారా మీకు ఏంటంటే పర్ఫెక్ట్ కాన్సెప్ట్ వస్తుంది. మ్యాథ్స్లో అడిగే 18 క్వశ్చన్స్కి 18 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ ఎగ్జామ్.